మన చామదుంపలు, పావు కిలో చామదుంపలు ఇలాగ ఈ సైజ్ తీసుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఎలా అంటే చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగోండి జనరల్గా ఇలా ఉంటాయి. ఇదిగోండి ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసి దాన్ని ఇలా ముక్కలు కట్ చేసుకోండి. మన ఆలుగడ్డలు కట్ చేసినట్టే. అప్పుడు మంచిగా కడిగి నానబెట్టి పోయిన తర్వాత ఇట్లా పొట్టు తీసి మళ్ళీ కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఈ సైజు ముక్కలు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇదంతా స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 కారం తయారు చేద్దాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఒక 5-6, ఎండు కొబ్బరి ఒక సగం చెక్క, చిన్న చిప్పలు సగం చెక్క, అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7, 8, 9, 10 వెల్లుల్లి అంతే కారంలోకి. అండ్ ఈ ఉల్లిగడ్డ. సో ఏది ఎక్కువసేపు వేగుద్దో అది ముందేయండి. ఎండు కొబ్బరికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, ఇది ముందేయండి. ఇది మనకి సపరేట్ చామగడ్డకి సంబంధించిన వేపుడు కారం. చక్కగా ఇది వేగుతుంది. అండ్ ఇందులో ధనియాలు, ఎండుమిర్చి, పప్పు గింజలన్నీ వేసేసిన. జస్ట్ ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద వేయించండి. మనం తీసుకున్న పెంకను బట్టి కాలే టైం ఉంటుంది. ఎప్పుడైనా సరే మందం పెంకలు తీసుకోండి, చిన్నగా వేయించండి, కారం టేస్టీగా ఉంటుంది. అసలు వేయిస్తుంటేనే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనకి, మంచి స్మెల్ అనమాట. ఇది చాలండి. సో నేను ఇది పక్కకు తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని మంచిగా 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా వేయించండి, ఎర్రగా వచ్చేదాకా వేయించండి. దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఆనియన్ వేయించాలంటే ఇంత సింపుల్, దానికి ఇవి యాడ్ చేస్తాను. సో ఈ 2 కలిపి మిక్సీ వేసుకోవడంలో స్టెప్ నెంబర్ 2 కంప్లీట్. నౌ కమ్ స్టెప్ నెంబర్ 3. ఇందులోకి నేను జస్ట్ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీన్ని స్టవ్ అంటించేస్తున్నా. దీనిలోకి లైట్గా పసుపు వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నాను. అంటే పావు టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పసుపు ఉప్పుతో నీళ్ళు మసిలినాయి కదా, ఇప్పుడు ఈ పావు కిలో కోసి పట్టుకున్న చామదుంప ముక్కలు వేసేస్తున్నాను. సో దీన్ని ఇట్లాగా ఉడికిచ్చి ఒక 2-3 మినిట్స్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత వార్చేద్దాం. నేను జస్ట్ 3 మినిట్స్ ఉడికింది, నేను బంద్ చేస్తున్నా. చక్కగా ఇట్లాంటి ఒక గిన్నె, ఇట్లాంటి ఒక జల్లి తీసుకొని, ఇది నాకు హాఫ్ బాయిల్ కూడా కాదు, 1/4 బాయిలే అవ్వాలి. అంతేనండి, ఇంత సింపుల్ వడబోసుకోవటం కూడా. షల్ వి స్టార్ట్? నేను ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు, మీకు తెలిసిందే కదా. ఆయిల్ కాగింది. సో నేను 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అండ్ మంచిగా జోరుగా కరివేపాకు. ఇది వేయగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను 1 టీ స్పూన్. పసుపు వేసుకుంటే ఇవన్నీ మంచిగా వేగుతాయి. 1/2 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మన మెంతికూర ఒక్క కట్ట వేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. మంచిది కదా అని, టేస్ట్ కదా అని చెప్పి అన్నీ ఎక్కువ వేయకూడదు ఎప్పుడు కూడా. సో నేను ఇప్పుడు మనం 1/4 బాయిల్ చేసిన చమ్మగడ్డ ముక్కలు వేసేసాను. సో ఇట్లాగా అన్నీ కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మీద పెట్టేసి ఇంకా దీని పని చక్కగా ఆరామ్సే ఉడకటం. ఒక 4-5 మినిట్స్ దాదాపు, కొంచెం మధ్యలో ఒకసారి అటు ఇటు తిప్పుతాను అంతే, ఇలాగే ఉంచేసేయండి. సో వావ్, 5-6 మినిట్స్ నుంచి ఫ్రై అవుతుంది. నేను మధ్యలో ఒక్కసారి వచ్చి కదిపెళ్ళాను. ఇప్పుడు 1 బై 1 అన్నీ వేసుకుందాము. మీకు డౌట్ ఉంటే కనుక ఈ టైంలో ఒక్కసారి ఇట్లాగా నొక్కి చూసుకోండి, ఇంకెంత ఉడకాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. 75-80% అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఇప్పటి నుంచి హైలో పెడుతున్నాను నేను, ఎందుకంటే ఐ వాంట్ ఫ్రై టు బీ హ్యాపెన్ విత్ ఇన్ 3 మినిట్స్. ఫ్రైయింగ్ స్టార్ట్ అయింది చూడండి. మామూలుగా మనము ఉడకబెడితే కనుక గమ్ము జిగురు వస్తూ ఉంటుంది. ఇట్లా చేయటం వల్ల నో గమ్స్, జస్ట్ ఫ్రైస్. ఉప్పు వేసిన తర్వాత ఒక 30-40 సెకండ్స్ అట్లాగా వేగనివ్వండి. మనకి లేయర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూసారా, మనకి కావాల్సింది అదే. నేను ఒక 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసేస్తున్నాను, అండ్ మన బుజ్జి ఉల్లికాడలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ అండి. కర్రీకి ఎక్స్ట్రా గ్రేవీ కూడా యాడ్ అవుతుంది దీంతో. ఇవన్నీ ఎటుపోతాయి మరి, మన గ్రేవీయే కదా. ఇక్కడి నుంచి మొత్తం హై మీద. మీకు కొంచెం ఏమన్నా ఆయిల్ తక్కువ ఉందనిపించినా, లేకపోతే గొట్టు వస్తున్నా కొంచెం తగ్గించుకోండి ఎవెన్చువల్లీ. సో ఇప్పుడు మనం దంచి పెట్టుకునే కారం వేసేస్తున్నా, మిక్సీ చేసి పెట్టుకుంది. సూపర్ టేస్ట్ అండి, ఎక్స్ట్రా టేస్ట్. చిత్రం రూపురేఖలే మారిపోయింది చూడండి, సూపర్. అండ్ ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకోండి, టేస్ట్ అండ్ ఎనర్జీ. కొత్తిమీర జోర్దార్. చాలండి, నేను బంద్ చేస్తున్నా. వెల్లుల్లి ముద్ద మీ దగ్గర ఉంటే కనుక కొంచెం వేసుకోండి, జస్ట్ కలపండి ఇట్లా. ఆ వేడికి ఆ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి మనకి, కానీ టేస్ట్ స్మెల్ మాత్రం అదరహో, సూపర్.
ఒకసారి ఉప్పు చూద్దామా? సరిపోయిందండి, మంచి సరిపోయింది, చాలు. చలో తీసి పెట్టేసుకుందాం. ఇదండి మన చామగడ్డ ఫ్రై, పొడి పొడి ఫ్రై. అండ్ ఎక్కడ జిగురు లేదు చూసారా? ఇది కొంచెం కర్రీ అండి, ఇదిగోండి ఇంత కర్రీ ఒక 10 ముద్దల్లో కలుస్తుంది. హియర్ ఈజ్ అవర్ కర్రీ.